ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలను అందించేవాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారా లేదా అని మిమ్మల్ని అడిగి తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 5 ఏళ్ల కిందట ఏం జరిగింది? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తంగా పేదరికాన్ని నిర్మూలించాలా, ప్రభుత్వం అంతా కూడా సంక్షేమం మీదే దృష్టి పెట్టాలని ఆయన ఇన్ని కాదు కొన్ని పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చాడు. మీకు తెలుసు, అమ్మఒడి తెలుసు, దాని తర్వాత పిల్లల చదువుకి ఆరోగ్యశ్రీ అని, ఆఖరికి వాలంటీర్లు వచ్చేవాళ్ళు ఇంటింటికి వచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. చంద్రబాబు ఏమన్నారు మొన్న సంవత్సరం కిందట ఎన్నికలు జరిగినప్పుడు, నేను జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా చాలా గొప్పగా పథకాలు ఇస్తాను, ఆయన ఇచ్చే ప్రతి పథకాన్ని నేను కొనసాగిస్తూ కొత్త పథకాలు ఇస్తాను అన్నాడు. సరే, అధికారంలోకి వచ్చాడు, వచ్చిన నెల నుంచే ఇస్తానని కూడా మాట చెప్పాడు. ఎక్కడ కూడా ఆంక్షలు అనేటివే నేను పెట్టను. వాళ్ళు ఎట్టున్నా ఎవరైనా వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఇవన్నీ కూడా ఏం చూడండి, నేను మొత్తంగా పథకాలను అమలు చేస్తాను అన్నాడు మొదటి నెల నుంచే. కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలన్నా వస్తున్నాయా అని అంటే అవి లేవు, వాటన్నిటిని కూడా తీసి పడేశాను. వాలంటీర్లు గతంలో ఇంటికే వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు ఊసేలేదు. మొదట తప్పేసింది వాలంటీర్ల మీద. ఈ కారణంగా మీరేమన్నా ప్రభుత్వపు పనులు ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గరకు వచ్చే వాలంటీర్లను అడిగే పరిస్థితి లేకుండా మీరే నడిచి సచివాలయానికి పోయి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. అవునా కదా? ఈ రేషన్ షాపు గతంలో ఆ వ్యవస్థను రద్దు చేసి ఇంటికే ఈ బండ్లలో రేషన్ తెచ్చేవాళ్ళు. మీరు ఇంటి ముంగట్లోనే రేషన్ తూకం వేసి మీకు అక్కడికక్కడే ఇచ్చేవాళ్ళు. అది కూడా తూకం కరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు తూకంలో ఇప్పుడు మేమందరం మొన్న ఒక 4 వారాల కిందట పోయి రేషన్ షాపుల్లో చూస్తే, ఇప్పుడు మన ఇంటికి ఒక 20 కేజీలు రావాలంటే 18 కేజీలు మాత్రమే వస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి, ఒకసారి తక్కువ వస్తుంది. రేషన్ కూడా కొట్టేస్తున్నారు, ఇంటికాడికి రావడం. వాలంటీర్లను ఎత్తేసాడు. అమ్మఒడన్నా అందరికీ సక్రమంగా అందిందా అంటే అది లేదు, కొంతమందికి అక్కడక్కడ ఇచ్చేసాడు. అప్పుడు మాత్రం వాళ్ళందరూ నీకు 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 మీరు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి అంతా కూడా మేము తల్లికి వందనం ఇస్తామని అన్నారు. ఒక రకంగా అయితే మీరు ఎంతమందిని కంటే అంతమందిని కనండి, వాళ్ళందరి బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది అని కూడా చెప్పినారు. పాపం ప్రజలందరూ నమ్మినారు. అరే, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా చంద్రబాబు గారు మంచిగా ఇస్తానంటున్నాడు కదా, ఎందుకు ఈసారి ఈ తడవ చంద్రబాబుని మనం నమ్ముదామని. చంద్రబాబు తెలుసు ఆయన ఇన్ని హామీలు ఇస్తే జనం నమ్మరేమో. ఇప్పటికే మనం 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిసారి హామీ చెప్పడము మళ్ళీ ఇవ్వకుండా పోవడం, లాస్ట్ కు ఎలక్షన్స్ అప్పుడు ఆ పసుపు కుంకుమ అట్టించాడు కదా, కరెక్ట్ గా 1 నెల అట్టించినట్టుగా ఏదో ఒకటి చేసేస్తే మళ్ళీ మనల్ని నమ్మరు జనము. ఈసారి కొత్త ఆలోచనతో వద్దాము అని అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నికలప్పుడు పంపించి బాండ్లు ఇచ్చారు. కొంతమంది మీకు రాలేదన్నారు, ఈ కాలనీలు ఇదేదేమో పక్కన చాలా కాలనీలో ఇచ్చారు. ఆ బాండ్లు ఏం రాసి పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారి సంతకము, పవన్ కళ్యాణ్ గారి సంతకం, ఇద్దరి సంతకాలు పెట్టి, రేపు మా ప్రభుత్వం వస్తే ఇదిగో మేము ఇవ్వబోయే పథకాలు ఇవి: ఫ్రీ బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా కింద 20,000, దాని తర్వాత నిరుద్యోగ భృతి, ఉద్యోగం చేయకుండా ఉండేటటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 ఇస్తాం. మహిళల నిధి కింద అంటే 18 ఏళ్ళు నిండి 60 ఏళ్ల వరకు ఎవరెవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 1,500 రూపాయల వరకు ఇస్తానని అన్నాడు. అది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే 50 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు నెలకు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. అది కూడా లేదు. అంటే ఇవన్నీ కలిపి 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ ఇస్తుంది అని ఆ బాండ్లలో రాసి సంతకాలు చేశారు. మరి ఇదంతా మోసమా కదా? ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నిలబెట్టుకున్నాడా లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉన్నాడు కదా. కరోనా వచ్చినప్పుడు కూడా ఏమన్నా పథకాలు ఆపినాడా? లేదు, అందరికి ఇచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గల తేడాని గమనించండి. ఇప్పుడు ఏదో జరిగిపోయింది. ఇప్పుడేమో ఎన్నికలు లేవు, ఎన్నికలు రావు. ఇప్పుడే రాజశేఖర్ మాట్లాడుతా నా మీద ఉన్న ప్రేమతో ఈసారి అన్నకే ఓట్లేండి అని అన్నాడు. ఎప్పుడు అది 4 ఏళ్ల వరకు ఎన్నికలు వచ్చేది లేదు. మేము ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కనీసం కొన్ని పథకాలన్నా మీకు అందజేయాలన్నది
జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తూ వాళ్ళకు మీరు మాట చెప్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా చేయండి అని ఒత్తిడి చేస్తే కొన్ని వస్తాయని. దీంట్లో మేము ఒత్తిడి చేయడమే కాదు, మీ వైపు నుంచి కూడా కొంచెం సహకారం కావాలా. ఇప్పుడు తిరుపతిలో తొలి అడుగు అని టీడీపీ వాళ్ళు ఒక కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు ఇటు మామలాగా వస్తారు, వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము బ్రహ్మాండంగా ఇచ్చేసాం అన్ని పథకాల్లో, ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిరుగులేదని అంటున్నారు, ఆయనది మంచి ప్రభుత్వం ఇది, మీరందరూ కూడా దీన్ని మంచి ప్రభుత్వం అని నమ్మండి అని చెప్పి మిమ్మల్ని మీకు ఒక డ్రామా ఆడడానికి వస్తున్నారు. ఆ డ్రామా ఆడేటప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా నిలదీయాలా. ఏమయ్యా ఇన్ని పథకాలు చెప్పారు, మాకు ఏమి ఇచ్చారు అని మీరు నిలదీస్తే వాళ్ళకు కూడా కొంత భయం ఉంటుంది. అరే జనంలో ఓ తిరుగుబాటు వస్తుంది, ఈ పథకాలు లేకపోతే మనం తన్నేటట్టుగా ఉన్నారు, మనం అంతో ఇంత చేయాలా. ఆ పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి వాయించేస్తున్నాడు, ఇక్కడ జనం వాయించేస్తున్నారు, కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా అనేటటువంటి ఒక భయం వస్తుందనే ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా నిలదీస్తారు కదా. ఎంత లేదన్నా ఒక్కొక్క ఇంటికి కనీసం అంటే 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సంవత్సరానికే బాకీ ఉంది. అందరికీ బాకీ ఉంది, మనందరికీ బాకీ ఉంది. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా నిలదీయాలన్నదే నా ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.